యేసునామము, యేసునామము, జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము, యేసునామము, జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసునామము, శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసునామము, సమస్త బాధలన్నీ తొలగించును అభిషేక్తుడైన క్రీస్తునామము, సమస్త బాధలన్నీ తొలగించును అభిషేక్తుడైన క్రీస్తునామము, యేసునామము, జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము, యేసునామము, జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచబడినది క్రీస్తేసుని నామము. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచబడినది క్రీస్తేసుని నామము, యేసు నామము, జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము, యేసునామము, జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. నన్ను ఎంతగానో ప్రేమించెను, నన్ను ఎంతగానో కరుణించెను, నా పాపము నా శాపము తొలగించెను, నన్ను రక్షించెను, నన్ను ఎంతగానో ప్రేమించెను. సాతాను బంధాలలో జీవపుడంబాలలో, సాతాను బంధాలలో జీవపుడంబాలలో, పడనీయక దరి చెరనీయక, పడనీయక దరి చెరనీయక, తన కృపలోన నిరతంబు నన్ను నిలిపెను, తన కృపలోన నిరతంబు నన్ను నిలిపెను, నన్ను ఎంతగానో ప్రేమించెను, నన్ను ఎంతగానో కరుణించెను. నా యేసుడు నా పాపము నా శాపము తొలగించెను, నన్ను రక్షించెను. సత్యంబు జీవంబును ఈ బ్రతుకు సాఫల్యముల్, సత్యంబు జీవంబును
ఈ బ్రతుకు సాఫల్యముల్ నేర్పించెను, నాకు చూపించెను, నేర్పించెను, నాకు చూపించెను, వర్ణింపగా నేను ఆ ప్రభువును, వర్ణింపగా నేను ఆ ప్రభువును, నన్ను ఎంతగానో ప్రేమించెను, నన్ను ఎంతగానో కరుణించెను, నా యేసుడు నా పాపము నా శాపము తొలగించెను, నన్ను రక్షించెను. కల్వారి గిరి పైనను ఆ సిల్వ మరణంబును, కల్వారి గిరి పైనను ఆ సిల్వ మరణంబును, నా కోసమే యేసు శ్రమ పొందెను, నా కోసమే యేసు శ్రమ పొందెను, నా పాపమంతటిని క్షమించెను, నా పాపమంతటిని క్షమించెను, నన్ను ఎంతగానో ప్రేమించెను, నన్ను ఎంతగానో కరుణించెను, నా యేసుడు నా పాపము నా శాపము తొలగించెను, నన్ను రక్షించెను. ఘనమైన ఆ ప్రేమకు వెలలేని త్యాగంబుకు, ఘనమైన ఆ ప్రేమకు వెలలేని త్యాగంబుకు, ఏమిత్తును నేనేమివ్వగలను, ఏమిత్తును నేనేమివ్వగలను, నన్ను నేను ఆ ప్రభుకు సమర్పింతును, నన్ను నేను ఆ ప్రభుకు సమర్పింతును, నన్ను ఎంతగానో ప్రేమించెను, నన్ను ఎంతగానో కరుణించెను, నా యేసుడు నా పాపము నా శాపము తొలగించెను, నన్ను రక్షించెను. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య స్తోత్రం తండ్రి. హల్లెలూయా. ప్రియులారా, ఉదయకాలం మంచి రోజు జీవం గల దేవుడు ప్రియులారా మనకు అందరికీ అనుగ్రహించిన దేవునికి స్తోత్రం. ఉదయకాలం ప్రియులారా, హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యకు ఆరాధన తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, మన పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు సహాయం దయచేయనాక. హల్లెలూయా హల్లెలూయా తండ్రి. స్తోత్రం. ప్రియులారా, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనం 17వ వచనం ప్రియులారా మనం చూసినట్లయితే, కాలం సమీపమై ఉన్నది. దేవునికి స్తోత్రం. కాలం సమీపమై ఉన్నది. 12వ వచనం ప్రియులారా మనం చూసినట్లయితే దేని కొరకు అంటే, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. యేసుక్రీస్తు రాకడ దగ్గర ఉన్న కాలంలో ప్రియులారా మనం బ్రతికి ఉన్నటువంటి దేవునికి స్తోత్రం. ఇప్పుడున్న పరిస్థితులు అంతా కూడా మనం చూసినట్లయితే మనకు స్పష్టంగా మనకు అర్థమైపోతాయి. ఇంకా ప్రియులారా మన యేసుక్రీస్తు రాకడ కొరకు ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు కూడా కోరుతున్నాం అన్నమాట. ఆత్మయు పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం కాకుండా పరిశుద్ధాత్మతో నింపబడిన పరిశుద్ధాత్మ స్వరం విని బ్రతుకుతున్న సంఘం కూడా కోరుతున్నాం అన్నమాట. పెళ్లి కుమార్తె కూడా రెమ్ము అని చెప్పుచున్నారు. ఇప్పుడు భిన్న వారు కూడా ఏం చెప్పాలి? యేసయ్య మీరు త్వరగా రావాలని భిన్నవారు కూడా చెప్పాలి అన్నమాట. దేవునికి స్తోత్రం. కానీ యేసుక్రీస్తు రెండవ రాకడ చాలా భయపడేది. సాతాను ఒకడు ప్రియులారా మనం చూసినట్లయితే చాలా భయపడుతున్నాం అన్నమాట. ఎందుకంటే ప్రియులారా మనం చూసినట్లయితే సాతాను
ప్రియులారా మనం చూస్తున్నది ఒకప్పుడు ఒక దూతగా ఉన్నామన్నమాట. లూసిఫర్ అనే ఒక దూతగా ఉన్నాం. జీవగల దేవుని ఆరాధించుకొని ఉన్న దూత. అలాగే యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు, ఒకరోజు అంటే తనం అనుకున్నాం అనమాట, లూసిఫర్ అని దూత అంటే దేవుని కంటే గొప్ప స్థాయిలో నేను ఉండాలి అని తన హృదయంలో ఒక కోరిగా పుట్టాము, గర్వం వేసామన్నమాట. అప్పుడే జీవగల దేవుడు అది గ్రహించుకొని వెంటనే ప్రియులరా తన స్థాయి నుండి తీసివేస్తామన్నమాట. జీవగల దేవుడు తీసివేసి తర్వాత ప్రియులారా మనం చూడవచ్చు, మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడైతే ప్రియులారా మనం చూసినట్లయితే తన సదృశ్యములో స్వరూపములో దేవుడు మనిషిని నిర్మించామన్నమాట. మనిషిని నిర్మించడం మాత్రం కాదు, మనుషులతో ప్రియులారా జీవగల దేవుడు పరిశుద్ధమైన దేవుడు సహవాసం చేశామన్నమాట. ప్రియులారా మనం చూడవచ్చు ఆదికాండం ప్రియులారా మనం 1వ అధ్యాయంలో ప్రియులారా మనం స్పష్టంగా మనం చూడవచ్చు. దేవుడు నరిని నిర్మించిన తర్వాత తన సదృశ్యములో స్వరూపంలో నిర్మించిన ప్రాముఖ్యమైన ఉద్దేశం జీవగల దేవునితో సహవాసం చేయడానికి అన్నమాట. కాబట్టి అలాగే జీవగల దేవునితో పరిశుద్ధమైన జీవగల దేవునితో ఆదాము హవ్వ ప్రియులారా మంచిగా సహవాసములో వారు ముందుకోలేదు. కాబట్టి అది సాతానుకు నచ్చలేదు, ఇష్టపడలేదు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే సాతాను కుయుక్తిగా వచ్చి దానికి ముందు ప్రియులారా మనం చూడవచ్చు ఆదికాండం 2వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు, దేవుడు ఏదెన్ తోటములో మనిషిని నిర్మించి ఏదెన్ తోటములో దేవుడు ఆదామును హవ్వను ఉంచినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. ఇంకా అదే తోటములో ప్రియులారా మనం చూసినట్లయితే ఆహారం కొరుకున్న చెట్టు దేవుడు అనుగ్రహించట్టు మనం చూడవచ్చు. అలాగే జీవవృక్షం అని చెట్టు కూడా దేవుడు దానిలో ఉంచినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. ఇంకా మనం చూసినట్లయితే మంచి చెట్టులు తెలివినిచ్చు వృక్షమును కూడా దేవుడు ఆ తోటలో దేవుడు నాటినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. అది కూడా మొలచినట్టు దేవుడు చేస్తున్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. అప్పుడు దేవుడు స్పష్టంగా చెప్పామన్నమాట, నీవు ఆహారం కొరుకున్న అది ఎంతైనా తినవచ్చు అనమాట, ఆహారం కొరకు. కాబట్టి పాపం చేయకముందు మనిషికి ఎంతైనా తినవచ్చు అనమాట, నో ప్రాబ్లం. అంటే జీర్ణం అవుతాయని మనం అర్థం చేసుకోవాలి. అంటే మహిమ శరీరంలో ఉన్న కాబట్టి దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం జీవవృక్ష ఫలం కూడా తినవచ్చు. కానీ దేవుడు చెప్పారు, మంచి చెట్లు తెలివి నుంచి వృక్షఫలం మాత్రం నువ్వు తినవద్దు, అది తిని ఉంటే నువ్వు మరణిస్తా అని దేవుడు చెప్పామన్నమాట. కాబట్టి సాతాను తొందరం అంటే కుట్రపూర్వంగా వచ్చి అడిగామన్నమాట, హవ్వతో అడిగాము, ఈ తోటంలో ఉన్న చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పారా అని అడిగామన్నమాట. కాబట్టి హవ్వ కూడా దానికి ఆన్సర్ జవాబు చెప్పినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. ఏదైనప్పుడు కూడా సాతాను చెప్పామన్నమాట, నువ్వు అది తిని ఉంటే దేవత వల్ల అంటే దేవుడు వల్ల నువ్వు మార్చబడతాయి. కాబట్టి దేవుడు నిర్మించినప్పుడే దేవుడు ఉన్నామన్నమాట. అంటే దేవుని కుమార్తె ఆక స్థాయిలో వారు ఉన్నామన్నమాట. మహిమ శరీరం కలిగి ఉన్నాం, దేవుని సాదృశ్యములు వారు ఉన్నామన్నమాట. దేవుడు గొప్ప దేవుడు, వీరేమో దేవుని పిల్లలుగా ఉన్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకో. దేవుని యొక్క సదృశ్యములో స్వరూపములు వారు ఉన్నామన్నమాట. సాతాను చెప్పిన మాట హవ్వ నమ్మి అది తిన్న తర్వాత ప్రియులారా మనం చూడవచ్చు, ప్రియులారా దూరమైనట్టు అంటే ఆ జీవం గల దేవుని నుండి సహవాసం నుండి దూరమైపోయింది. కాబట్టి దేవుడు వచ్చి అడుగుతారనమాట. దేవుని తర్వాత ఈ పాపం చేసిన తర్వాత ప్రియులారా మనం చూసినట్టే దేవుని ఒక స్వరం విన్నప్పుడు ఆదాము భయపడినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. వారు దాగినట్టు అంటే బయటకు రాకుండా వారు భయపడినట్టు దాగి ఉన్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. దానికి ముందు భయం లేదనమాట, పాపం చేయకముందు భయం లేదు. అని పాపం చేసిన తర్వాత ఫియర్ వచ్చినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. ఫియర్ మాత్రం కాదు, సిగ్గు కూడా వచ్చినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. ఇంకా వారు దిగంబరులం అని వారికి అర్థమైపోయింది అనమాట. దానికి ముందు ప్రియులారా మహిమ వస్త్రంతో కప్పబడిన వారికి ఉన్నామన్నమాట. పాపం తలపు వారికి లేదనమాట, పాప ఆలోచన వారికి లేదు. కానీ ప్రియులారా కాబట్టి దేవుడు అడిగామన్నాడు, నీవు ఎలాగ తెలుసుకున్నాం, నీవు దిగంబరత్వం కలిగిన వ్యక్తి అని ఎలాగ అర్థం చేసుకున్నామని
అడిగాం. కాబట్టి నేను చెప్పిన ఆ చెట్టు ఫలం నువ్వు తిన్నారా అని అడిగామన్నమాట. కాబట్టి ఆదాం చెప్పామన్నాడు, నీవు ఇచ్చిన స్త్రీ నాతో చెప్పిన కాబట్టి నేను తినేసాం. కాబట్టి స్త్రీతో అడిగినప్పుడు స్త్రీ చెప్పిన మాట ప్రియులారా మనం చూడవచ్చు. స్త్రీ సర్పం మోసపరచునందున తిండినని. చూడండి, సర్పం మోసం చేస్తాడు అనమాట. అంటే సాతాన్ని మోసం చేస్తాడు. చక్కెర మాటలు మాట్లాడతారు కావచ్చు, కానీ మోసం, దాని వెనుక మోసం ఉంది అనమాట. కాబట్టి మనం ఏదో తోటమిలో మనం చూసినట్టే హవ్వతో మంచి తేనె మాటలు, చక్కెర మాటలు చెప్పినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. అర్ధ సత్యాలు చెప్పినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి ఏదైనా కూడా మోసం జరిగింది. కాబట్టి ప్రియులారా మనం చూసినదే దాని వలన చాలా ఇబ్బందులు వచ్చామన్నమాట. దాని వలన జీవగల దేవుని నుండి ఆదాం హవ్వ దూరం అయ్యామన్నమాట. జీవగల దేవుని నుండి ఆదాం హవ్వ దూరం అయ్యాం. ఇంకా అది మాత్రం కాకుండా అవి కూడా గర్భం పిల్లలు అంటే పిల్లలు అంటే వేదనతో గర్భం ధరించి వేదనతో డెలివరీ జరుగుతాయి. అంటే గర్భవేదన నేను మిక్కిలి హెచ్చుచ్చేదునని దేవుడు చెప్పామన్నమాట. ఆదాము కూడా నీ వలన భూమి సమీపించబడాము, అంటే భూమి మీదే చావబచ్చామన్నమాట. ఇది మాత్రం కాకుండా ప్రియులారా మనం చూసినట్లయితే ఆదాము కూడా ప్రయాసపడి కష్టపడి బ్రతుకుతే అని కూడా జీవగల దేవుడు చెప్పామన్నమాట. కాబట్టి మనం చూస్తున్నది పాపాన్ని బట్టి జీవగల ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా, జీవగల దేవుని నుండి దూరం అయిపోయామన్నమాట. కాబట్టి ఇంకా తర్వాత ప్రియులారా మనం చూసినట్టే సాతాను పురుషు ప్రియులారా మనం చూసినట్టే జీవగల దేవుడు చెప్పాము, నీ తలను 3వ అధ్యాయం 15వ వచనం, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం ప్రియులారా మనం చూడవచ్చు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలుగజేసేదను, అది నేను తల మీద కొట్టును, నీవు దాని మడిమే మీదే కొట్టుదనని చెప్పాను. కాబట్టి ప్రియులారా దేవుడు ప్రవచనం చెప్పారు. కాబట్టి యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా సాతాను ఆ ప్రవచన ప్రకారం నాశనం చేశాను, తలను తొలగించా, అధికారాన్ని తొలగించామన్నమాట శిలువ మరణం ద్వారా. కాబట్టి ప్రియులారా మనం చూసినట్టే చాలా వేలాది ప్రజలను సాతాను మోసం చేసుకొని జీవగల దేవుని నుండి దూరం చేస్తున్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. దేవుడు ఏం కోరుతున్నా, నాతో ఉండాలి, నా ప్రజలు నాతో ఉండాలి. దాని కొరకు దేవుడు నిర్మించామన్నమాట. మరి మనుషులను దేవుడు నిర్మించిన ఉద్దేశం జీవంగల దేవుడు పరిశుద్ధుడైన ప్రేమపూరుడైన కరుణగలిగిన దేగలిన జీవంగల దేవునితో సహవాసం చేయడానికి అనమాట. ఇప్పుడు ఆ ప్రణాళిక వ్యతిరేకంగా ప్రియులారా అపవాది ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. కాబట్టి ప్రియులారా మనం కూడా ఆ ప్రణాళికలో మనం చూసినట్లయితే సాతాను యొక్క తంత్రాన్ని బట్టి ఆదాం పడిపోయినా కాబట్టి ప్రియులారా మనం కూడా ఒకప్పుడు జీవగల దేవుని నుండి చాలా దూరంగా ఉన్నామన్నమాట. కానీ మనల్ని జీవగల దేవుడు ప్రేమ సువార్త ద్వారా తన దగ్గరకు తీసుకొని వచ్చాం. జీవగల దేవుని దగ్గరకు ప్రియులారా మనల్ని దేవుడు తీసుకొని వచ్చిన దేవునికి మనం ఎంతగా స్తుతించాలి. ఒకటి గొప్ప ఆశీర్వాదం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవునితో కలిసి బ్రతకడం అన్నమాట. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక జీవంగల దేవునితో సృష్టికర్తైన జీవంగల దేవునితో ప్రియులారా మనం కలిసి బ్రతకడమే నా పట్ల మీ పట్ల దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. ఇప్పుడు మనం చూడవచ్చు ఏదైనా తోటంలో ప్రియులారా మనం చూడవచ్చు. మొదటి అధ్యాయంలో మనం చూడవచ్చు దేవుడు వారిని తన సదృశ్యములో స్వరూపంలో నిర్మించిన తర్వాత పరిపాలన చేయమని చెప్పాం. భూమి మీద అంతా కూడా జంతువులు గాని పక్షులు గాని సందర్భములు చేపలు గాని అన్నిటి మీదే నువ్వు పరిపాలన చేయాలి. అంటే ఒక రాజుగా దేవుడు పెట్టామన్నమాట. ఒక రాజుగా రాణిగా అంటే వారు ఇద్దరును దేవుడు పెట్టినట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. హల్లెలూయా. కానీ సాతాను యొక్క మాట విన్న తర్వాత వారు అధికారం లేకుండా పోయారు. దేవుడు ఆదాముకి ఇచ్చిన అధికారం సాతానుకు వచ్చింది అనమాట. సాతానుకు వచ్చింది. కానీ శిలువ మరణం ద్వారా ప్రియులారా మనం చూసిన యేసుక్రీస్తు మరలా సాతాను నుండి అధికారం తిరిగి ప్రియులారా మనం పొందినట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. తిరిగి పొంది లూకా సువార్త 10 అధ్యాయం 17వ వచనం ప్రకారం 19వ వచనం ప్రకారం పాందులను తేడను సాతాను తొరకడానికి జీవగల దేవుడు పిల్లల సంఘానికి పిల్ల కుమార్తెకి జీవగల దేవుని బిడ్డలకు దేవుడు అధికారం ఇచ్చామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం సాతాను తొరకడానికి అధికారం మాత్రం కాదు, శక్తి కూడా జీవగల దేవుడు మనకు అనుగ్రహించాం. అది ప్రియులారా మనం ఈ కార్మలో మనం వాడుకోవాలి అనమాట. యేసు నామం మనం వాడుకోవాలి. ఆ నామంలో అపవాదికరులు పాట పడినట్టు అపవాదికరులు
నాశనం అయిపోతాయి. కాబట్టి సాతాన్ ఒకరు ప్రియులారా మనం చూసెళ్తే యేసుక్రీస్తు నుండి ప్రజలను మోసాల ద్వారా, అబద్ధాల ద్వారా, తంత్రాల ద్వారా దూరం చేయడానికి ప్రయత్నం చేసినట్టు ప్రియులారా పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనం ప్రార్థన చేయాలి, హృదయంగా పరిశుద్ధాలు ప్రార్థన చేయాలి. అంటే యేసుక్రీస్తు సంఘం కలిసి ఉండడమే దేవునికి చిత్తం. యేసుక్రీస్తు ప్రియులారా, యేసుక్రీస్తు నుండి మనం దూరం అయిపోవద్దు అనమాట. యేసుక్రీస్తు నుండి ప్రియులారా మనం హృదయం దూరం అయిపోవద్దు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం వెనక ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నది యేసుక్రీస్తు ప్రియులారా మనం చూస్తున్నట్లయితే 5-fold మినిస్ట్రీస్ అంటే అపోస్తలు గాని, ప్రవక్తలు గాని, సువార్తలు గాని, కాపర్లు గాని, ఇంకా ప్రియులారా బోధకులు గాని వారిని అభిషేకించి ప్రియులారా దేవుడు సంఘాన్ని కట్టడానికి అంటే సంఘం క్రీస్తుతో కలిసి ఉండడానికి వరకు ప్రియులారా ఈ 5-fold మినిస్ట్రీ వారు అభిషేకించి దేవుడు నియమించినట్టు ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాం, నేను నా సంఘాన్ని కడదామని ప్రభువు చెప్పామన్నమాట. ఇప్పుడు దేవుడు జీవం గల దేవుడు సంఘాన్ని కడుతున్నామన్నమాట. అపవాది ఒకవైపు సంఘాన్ని నాశనం పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నా గానీ జీవం గల దేవుడు అనుదినం తన సంఘాన్ని కడుతున్నామన్నమాట. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కడుతున్నామన్నమాట. మనల్ని దేవుడు కడుతున్నా కాబట్టి ప్రియులారా మనం ఎంతగా మనం స్తుతించాలి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు చాలా బలంగా వేగవంతంగా తన పనులు చేస్తున్నారు. కాబట్టి మన పరిశుద్ధాత్మతో మనం సహకరించాలి, పరిశుద్ధాత్మతో ప్రియులారా మనం సహకరించాలి. కాబట్టి పరిశుద్ధాత్మతో మనం సహకరించిన వారిగా ఉంటే మనం కట్టబడతాయి. క్రీస్తు మనలో ఇంగ్రీస్ అవుతాయి అనమాట. క్రీస్తు యొక్క సారూప్యంలో మనం ఇంగ్రీస్ అవ్వాలి. దేవుని ప్రేమించిన వారు, దేవుని చేత పిలువబడిన వారికి అన్ని మేలుకరంగా జరుగుతాయి. కాబట్టి దేవుడు మనం పిలిచాము, మనను రక్తం ద్వారా దేవుడు కడిగి మనను నీతిమంతులుగా మార్చామన్నమాట. మన పేరు ఒకప్పుడు పాపి, ఆ పాపి అనే పేరు దేవుడు రక్తం ద్వారా తీసివేసి శుద్ధి చేసి మనల్ని నీతిమంతులుగా పరిశుద్ధులుగా దేవుడు తీసుకొని వచ్చాం. ఇంకా కాబట్టి నీతి దేవుడు అనుగ్రహించాం. నీతి మాత్రం కాదు, పరిశుద్ధ దేవుడు మనకు అనుగ్రహించాడు. అది మాత్రం కాకుండా మహిమ కూడా దేవుడు కోల్పోయిన మహిమ తిరిగి తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించినట్టు దేవునికి స్తోత్రం. ఇప్పుడు క్రీస్తునందున్న ప్రియులారా మనం దేవుని యొక్క మహిమలో మనం ఉన్నామన్నమాట. మహిమలో మనం ఎదుగుతున్నామన్నమాట. ఇప్పుడు మనం అందరం రోజు మహిమలో మనం ఎదుగుతున్నాము. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క చిత్తం అనమాట. తర్వాత నిత్యమైన మహిమ జీవం గల దేవుడు నీకు తప్పకుండా అనుగ్రహిస్తాడు. తోటి ప్రియులారా మనం భయపడాల్సిన అవసరం లేదు. పరిస్థితులు ఏదైనా సరే మనం ప్రభువును ప్రేమించుకొని ప్రభువుకు అడుగుజాడలో పరిశుద్ధాత్మ సహాయం వలన మనం ముందుకు వెళుతున్న ప్రియులారా మనం మహిమ నుండి అధిక మహిమలోనికి జీవం గల దేవుడు నడిపిస్తున్నాం. అందుకొరకు ప్రియులారా మనం భయపడాల్సిన అవసరం లేదు. అందుకొరకు మనం ఆధారపడే అవసరం లేదు. ఎందుకంటే మనం మహిమ నుండి అధిక మహిమలోనికి వెళుతున్నాం. క్రీస్తుని కలిగిన సువార్త దర్శనం ఉంది. క్రీస్తుకు హృదయంలో చోటిచ్చిన ప్రతి ఒక్కరు, క్రీస్తుతో ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరు మహిమ నుండి అధిక మహిమలోనికి జీవం గల దేవుడు నడిపిస్తున్నారు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్టే పాపం ద్వారా మనిషి కోల్పోయినదంతా కూడా తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా తిరిగి ఇచ్చేసామన్నమాట. ఇప్పుడు పాపం ద్వారా ఏదైతే పాపం ద్వారా జీవం గల దేవుడి నుండి ఆ సహవాసం నుండి దూరం అయింది అనమాట. అది ఇప్పుడు తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా తిరిగి మనకు రెస్టోర్ చేశామన్నమాట. ఇప్పుడు మన ఆత్మలో ప్రియులారా మనం చూసినట్టే కొత్తగా జన్మించిన మనం వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన మన ఆత్మ జీవగల దేవునితో ప్రతి నిమిషాలు సహవాసం ఉంది. ఇలాగే ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మన గుండెలో మన ఆత్మలో నివాస చేసుకొని ఆ స్థిరమైన సహవాసములో మనం ఉన్నట్టు జీవగల దేవుడు మనకు గొప్ప కృప అనుగ్రహించినట్టు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పాపం ద్వారా మనిషికి నష్టమైనదంతా కూడా తిరిగి తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా తిరిగి ఇచ్చినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. దాంట్లో మన నిత్య జీవాన్ని తిరిగి దేవుడు ఇచ్చామన్నమాట. మహిమ దేవుడు తిరిగి ఇచ్చాం. పాపక్షమణ దేవుడు అనుగ్రహించాం. పరిశుద్ధ దేవుడు అనుగ్రహించాం. పరిశుద్ధ దేవుడే వచ్చి మనలో నివాస చేసుకొని ప్రియులారా మనం పరిశుద్ధంగా ఉండినట్టు సహాయం చేస్తున్నాం అనమాట. ఇప్పుడు పరిశుద్ధ దేవుడే వచ్చి ఒకప్పుడు పాపం చేసుకొని మనం అవిధులుగా మార్చబడే పరిశుద్ధ లేని పరిస్థితిలో ఉన్నామన్నమాట. కానీ ఇప్పుడు మనలో పరిశుద్ధ ఉంది. క్రీస్తుని నమ్మిన రక్షణ పొందిన మీలో పరిశుద్ధ ఇప్పుడు ఉంది. ఎందుకంటే పరిశుద్ధ దేవుడే వచ్చి నివాస చేసుకొని పరిశుద్ధలో ఉన్న లోటు తీర్చేసామన్నమాట. లోటు తీర్చేసాం. మన దేవుడు లోటు కొదువులు తెరిచే దేవుడు అనమాట. ఒకటి పెళ్లి కుమార్తె సంగమంలో ఉన్న ప్రతి లోటు ప్రభు ప్రేమపూర్ణైన క్రీస్తు తీర్చున్నటువంటి దేవునికి స్తోత్రం. ఎందుకంటే అది యేసుక్రీస్తు ఒక
జీవగల దేవుని యొక్క బాధ్యత అనమాట. కాబట్టి మన దేవుడు మన కొదవులు తెరిచే దేవుడు. కానీ పెళ్లి విందులో ప్రియులారా మనం చూడొచ్చు, పెళ్లి విందులో కొదవ వచ్చారు, కానీ యేసుక్రీస్తు ఆ కొదవ అద్భుతంగా తెరిచారు. ఇప్పుడు నా జీవితంలో, మీ జీవితంలో కొన్ని కొదవలు ఉండొచ్చు. కాబట్టి ప్రియులారా బాధపడే అవసరం లేదు. ఆ కొదవలు జీవగల దేవుడు ప్రభువుని యేసుక్రీస్తు తెరుస్తాడు. హల్లెలూయా, తెరుస్తాడు. కాబట్టి ప్రియులారా మనం బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం చూసినట్లయితే తండ్రి దేవుడు యేసుక్రీస్తును మనకు ఉచితంగా అనుగ్రహించును. యేసుక్రీస్తు ద్వారా మనకు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు తిరిగి ఇచ్చేసామన్నమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి 3వ రాయబడిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనకు కలిగిన వారం. ఇంకా ప్రియులారా మనం గలాతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ వలన దేవుడు పరిశుద్ధాత్మ ఫలం మనకు అనుగ్రహించాం. అంటే దేవుని యొక్క ప్రేమ భావ ద్వారా ప్రేమ లేని పరిస్థితుల్లోనికి మనం వచ్చాం, స్వార్థ ప్రేమలోనికి వచ్చాం. కానీ తిరిగి జీవగల దేవుడు తన క్రీస్తు ద్వారా తన ప్రేమ మనకు అనుగ్రహించామన్నమాట. ఇంకా సంతోషం, క్రీస్తు ద్వారా జీవగల దేవుడు మనకు సంతోషం తిరిగి అనుగ్రహించామన్నమాట. ఇంకా సమాధాన దేవుడు అనుగ్రహించాం. ఇంకా క్షమించే గుణాలు దేవుడు మనకు అనుగ్రహించాం. ఇంకా ఫెయిత్ఫుల్ హార్ట్ దేవుడు మనకు అనుగ్రహించాం. ఇంకా సాత్వికం, దయ, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ అంటే సెల్ఫ్ కంట్రోల్ లేదా స్పిరిట్ కంట్రోల్ పరిశుద్ధాత్మ దేవుడు అంటే మన పంచేంద్రియాలను కంట్రోల్ చేసే కృప. అంటే పంచేంద్రియాలను అంటే మనం చూపు గాని, నలక గాని, లేదంటే మనం చేయి గాని దేవుని చిత్తానుసారంగా వాడుకోవడానికి సెల్ఫ్ కంట్రోల్ లేదంటే స్పిరిట్ కంట్రోల్ పరిశుద్ధాత్మ వలన క్రీస్తు వారి జీవగల దేవుడు మనకు అనుగ్రహించిన కాబట్టి దేవునికి స్తోత్రం. అది మాత్రం కాకుండా ప్రియులారా మనం చూసినట్లయితే మొదటి కొరింథీయులు ప్రియులారా 12వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే 4 నుండి ప్రియులారా 8-14 దాకా మనం చూసినట్లయితే రాయబడి ఉంది పరిశుద్ధాత్మ వరాలు. పరిశుద్ధాత్మ ఫలం వరాలు చేత క్రీస్తు మనల్ని అనుగ్రహిస్తున్న కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి కోల్పోయినది తండ్రి దేవుడు క్రీస్తు ద్వారా మనకు తిరిగి అనుగ్రహించాను కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం ఎంతగా మనం ఆనందించాలి. కోల్పోయినదంతా కూడా తిరిగి అనుగ్రహించే దేవుడు మన దేవుడు. కాబట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి గొప్పది మనకు దొరకదు ఏంటిది ప్రియులారా? గొప్పగా మనం చూసినట్టే శ్రేష్టమైనది అది తండ్రి అన్న దేవుడు అనమాట. అంటే జీవగల దేవుడు, సృష్టికర్త దేవుడు అనమాట. జీవగల దేవునితో ఉన్న సహవాసం అనమాట, ఫెలోషిప్, రిలేషన్షిప్ అనమాట, రిలేషన్షిప్. కాబట్టి ఇప్పుడు ఇలా మన జీవగల దేవునితో నేను మీరు ఇప్పుడు సమాధానం కలిగి ఉన్నాం, ఐక్యత కలిగి ఉన్నాం అనమాట. ఇప్పుడు జీవగల దేవునితో చాలా క్లోజ్ దగ్గర యేసుక్రీస్తుని నమ్మిన, రక్షణ పొందిన, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకత్వంలో బాప్టిసం పొందిన, పరిశుద్ధాత్మ బాప్టిసం పొందిన ప్రతి ఒక్క దేవుని బిడ్డలు కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునిలో మునిగి ఉన్నామన్నమాట, కలిసి ఉన్నాం. అంటే క్రీస్తులో మనం తండ్రి దేవుడు క్రీస్తులో మనల్ని దాచిపెట్టి ఉన్నామన్నమాట. హల్లెలూయా. కాబట్టి తండ్రి దేవుడు మనల్ని చూసినప్పుడు కూడా ఎవరిని చూస్తున్నాం? క్రీస్తుని చూస్తున్నాం. హల్లెలూయా. తండ్రి దేవుడు మనల్ని చూసినప్పుడు మనలో ఉన్న క్రీస్తును తండ్రికి చూడవచ్చు. ఇంకా మన మీదే క్రీస్తుని పరిశుద్ధాత్మ వలన మనం ధరించుకునే వారు ఉన్నాం. అదే రక్షణ వస్త్రం, అదే నీతి వస్త్రం. పరిశుద్ధాత్మ ప్రశంసతో క్రీస్తు మనం ఆత్మ ప్రాణం శరీరం అందు కూడా జీవగల దేవుడు నింపిన దేవునికి స్తోత్రం. కాబట్టి సాతానుకు చోటు దొరకడం లేదు, సాతానుకు చోటు దొరకడం లేదు. క్రీస్తుని కలిగిన క్రీస్తులు ఉన్న మనల్ని పడడానికి సాతానుకు చోటు మన ఇవ్వవద్దు, దొరకడం లేదు. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? క్రీస్తు తన వాక్యంతో తన ప్రేమతో నింపుతున్నామన్నమాట. నింపుతుంది, చోటు లేదు. కాబట్టి సాతానుకు అది ఒక బాధగా ఉన్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదు, మనం ఆనందించాలి. ఎందుకంటే మనకు కోల్పోయినది తండ్రి దేవుడు క్రీస్తు ద్వారా తిరిగి ఇచ్చేసాం. ఇస్తాడని కాదు, ఆల్రెడీ ఇచ్చేసాం. కాబట్టి మనం శోధించుకోవాలి. ఇప్పుడు కొందరు ఇప్పుడు అనుకున్నారు నాకు ఇంకా దేవుడు ఇస్తాడని, కొందరు వేచున్నారని. శ్రేష్టమైనది జీవగల దేవుడు ఇంకా ఇస్తాడు అని అనుకొని కొందరు వేచి బాగుతున్నారను. కానీ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, తండ్రి దేవుడు క్రీస్తు ద్వారా మనకి ఇచ్చేసాడు. కలువరి సిలువలో ప్రియులారా యేసుక్రీస్తు మరణించేప్పుడు ఫుల్ఫిల్ అయ్యాం అనమాట. మనం నిత్య జీవన కొరకు, పాపక్షమాణం కొరకు, విడుదల కొరకు, పాపక్షమాణం కొరకు, స్వస్థత కొరకు, సంతోషం కొరకు, సమాధానం కొరకు, ఆశీర్వాదం కొరకు, ప్రియులారా జయం కొరకు కావలసిన అంతా కూడా సిలువ మరణం ద్వారా యేసుక్రీస్తు ఫుల్ఫిల్ చేశామన్నమాట. నాకు మీకు బదులుగా పరలోకం నుండి ప్రభు దిగి వచ్చారు. ఎవరి కొరకు ప్రియులారా ప్రభు దిగి వచ్చారు? మీ కొరకే, మన కోసమే, మీకోసమే ప్రభు వచ్చాడు. ఈ సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మీ కొరకే ప్రభు పరలోకం నుండి దిగి వచ్చాడు. ఎంత గొప్ప ప్రేమ, స్తోత్రం. అల్లెలు. కొన్నిసారి మన దగ్గర ఉన్న వారు కూడా
మన బాధ ఇబ్బందుగా ఉన్నప్పుడు రాలేని పరిస్థితులు ఉన్నారేమో కొందరు. కానీ జీవం గల దేవుడు పరలోకం నుండి మహిమ అనుభవం నుండి ప్రిల్లరా క్రీస్తు దిగి వచ్చామన్నమాట. ఎవరి కోసం ప్రిల్లరా? మీ కొరకే. ఇప్పుడు ఎవరి కొరకు? ఇప్పుడు యేసుక్రీస్తు మన కొరకు పుట్టామన్నమాట. కన్యక మరియ ద్వారా పరిశుద్ధాత్మ వలన నా కొరకు మీ కొరకు పుట్టాం. సత్యం అన్నమాట. మీ కొరకే ప్రభు వచ్చాం. తన దేవుడు పంపించేసామన్నమాట. అల్లెలు పంపామన్నమాట. కాబట్టి క్రీస్తు మన కొరకు పుట్టాము, మన కొరకు పరలోకం నుండి దిగి వచ్చాం, మన కొరకు పుట్టాం, మన కొరకు భూమిలో బ్రతికాం, మన కొరకు కలువరి శిలువలో తల నుండి అరికాలకి ఎన్నో గాయాలు, ఎన్నో దెబ్బలు. ఎవరి కోసం? మీ కొరకే, నా కొరకే పొందాం. ఎందుకంటే మనం ఇంకా గాయపరచబడిన స్థాయిలో మనం ఉండవద్దు. దురాత్మ చీకటి శక్తుల ద్వారా మన ఇబ్బంది పడవద్దనమాట. దురాత్మ చీకటి శక్తి ప్రభావంలో నేను ఉండవద్దనమాట. దాని కొరకు రక్షకుడుగా యేసుక్రీస్తు వచ్చేసాం. హల్లెలూయా. విమోచకుడు, మన విమోచకుడు ప్రభువైన యేసుక్రీస్తు, మన ఆత్మ విమోచకుడు. మనల్ని పూర్తిగా విమోచించే శక్తి సామర్థ్యం యేసుక్రీస్తుకు ఉంది. హెబ్రీయులకు రాసిన 7:25 మనం చూడొచ్చు. ఎవరైతే క్రీస్తు వారి తండ్రి దగ్గరికి వచ్చిన వారు మనపక్షంగా పూర్తిగా ప్రియులారా మనను రక్షించుకోవడానికి యేసుక్రీస్తుకు సామర్థ్యం ఉంది అన్నమాట. కాబట్టి అంత శక్తి గల దేవుడు అనమాట. కాబట్టి దేవుడు ప్రియులారా సంపూర్ణ రక్షణ మనకు అనుగ్రహించినాక, కాబట్టి దేవుడు రక్షణ అనుగ్రహించాను, రక్షణలో మనం ఎదుగుతున్నాం అనమాట. ఇంకా అది మాత్రం కాకుండా ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు అంటే మన ప్రార్థన చేయడం ప్రభు మనకు నేర్పించామన్నమాట. ప్రార్థన చేయడం సీక్రెట్ లాంగ్వేజ్. మత్తయి సువార్త 6వ మనం చూడొచ్చు. ప్రభు స్పష్టంగా చెప్పాం, రహస్యంగా మాట్లాడాలి. రహస్యంగా తండ్రితో మాట్లాడుతున్నప్పుడు తండ్రి రివార్డ్ ఇస్తాడు. కాబట్టి సీక్రెట్ లాంగ్వేజ్ అంటే ప్రేమ లాంగ్వేజ్, ప్రత్యేక సూపర్ న్యాచురల్ భాషలో మాట్లాడే కృప కూడా జీవగల దేవుడు మనకు అనుగ్రహించినట్టు దేవునికి స్తోత్రం. ఎందుకంటే సాధారణ భాషకి అర్థం కాదనమాట. అందుకొరకు కొందరు మనం చూసినట్లయితే బుద్ధిలో ప్రార్థన చేస్తున్న వారు ఉన్నారు, కొందరు ఆత్మలో ప్రార్థన చేస్తున్న వారు ఉన్నారు. కాబట్టి బుద్ధిలో మాత్రం ప్రార్థన చేస్తున్న వారు అడగాలి, దేవా మీ ఆత్మతో నేను కుమ్మరించుము, అభిషేకంతో నింపబడి నేను కూడా భాషలతో పరిశుద్ధాత్మ నింపబడి మాట్లాడే కృప నాకు దయచేయమని ప్రార్థన చేయాలి. ఇక్కడ అది సూపర్ న్యాచురల్ సీక్రెట్ లాంగ్వేజ్ అనమాట. అది ప్రభువుని యేసుక్రీస్తుకు తెలుసు, కానీ సాతానుకు తెలియలేదన్నమాట. కాబట్టి ప్రియులారా మనం రిలేషన్షిప్, కాబట్టి సంఘం పెళ్లి కుమార్తె పెళ్లి కుమార్తె ఉన్నాం, అలాగే యేసుక్రీస్తు వధువు ఉన్నాం. కాబట్టి ఈ రిలేషన్షిప్ లో ప్రియులారా మనం చూసినట్లయితే సీక్రెట్ లాంగ్వేజ్ కూడా ప్రభు మనకు అనుగ్రహించే దేవునికి స్తోత్రం. ఇది మనం వాడుకోవాలి. దానిలో ప్రియులారా మనం చూసినట్లయితే మొదటి కొరింథీయులు 14:18 అపోస్తలుడైన పౌలు చెప్తున్నాం అనమాట. ఆ సీక్రెట్ లాంగ్వేజ్ లేదంటే ఆ లవ్ లాంగ్వేజ్, ఆ సూపర్ న్యాచురల్ లాంగ్వేజ్ పౌలు అపోస్తలుడైన పౌలు అధికంగా వాడుకున్నాం అనమాట. అధికంగా దేవుడితో మాట్లాడామన్నమాట, అధికంగా ప్రభుతో మాట్లాడాం. కాబట్టి ప్రభువు కూడా తనతో కూడా మాట్లాడాం. కాబట్టి ప్రభుతో మాట్లాడే విషయంలో ప్రియులారా మనం తగ్గిపోవద్దు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన ప్రార్థన చేస్తున్న కూడా ఏమవుతుంది? శరీర క్రియలు నుండి బయటపడుతుంది. పాప సిన్ఫుల్ నేచర్ పరిశుద్ధాత్మ అగ్ని వలన అది చంపబడుతుంది అనమాట. పరిశుద్ధమైన ప్రభుత్వం మనం మాట్లాడుతున్న కొలది ఏమవుతుంది? ప్రార్థన నమ్మకంగా చేస్తున్న వారు ఏమవుతుంది? సిన్ఫుల్ నేచర్ పడిపోయిన ఆదాం నుండి మనలో వచ్చిన ఆ గుణాలు అణచివేయబడతాయి అనమాట. కాబట్టి మనం ప్రాముఖ్యమైన బాధ్యత ప్రియులారా పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థన చేయాలి. అప్పుడు శరీరం బలహీనంగా ఉంది, ఆత్మసిద్ధంగా ఉంది. కాబట్టి శోధనలు మనం పడిపోకుండా మనం ఉండాలి అంటే శోధకుడు సాతాను ఈ కాలంలో కూడా శోధిస్తున్నట్టు ప్రియులారా మనం చూడొచ్చు. నేతరాశ గాని శరీరాశ గాని జీవపు డంబం తీసుకుని వచ్చి ప్రియులారా సంఘ బిడ్డలను శోధించడానికి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన నమ్మకంగా మనం ప్రార్థన చేసినప్పుడు శరీర క్రియలు బ్రేక్ అయిపోతాయి అనమాట. అంటే సిన్ఫుల్ న్యాచురల్ పని చేయకుండా అవుతాయి అనమాట. పరిశుద్ధంగా మనం బ్రతకడానికి సాధ్యమవుతాయి. ఇంకా ప్రియులారా మనం చూస్తున్న దేవుడు తన సంఘాన్ని కడుతున్నాం. కాబట్టి దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాడు, నేను నా సంఘాన్ని కడదాం. అంటే 5 fold మినిస్టర్ ద్వారా దేవుడు తన సంఘాన్ని కడతాడు. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని కడుతున్నాం అనమాట. యేసుక్రీస్తు రెండవ రాకడ కొరకు ప్రియులారా మనల్ని జీవగల దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్న దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం చూసినట్టు యేసుక్రీస్తు నుండి మనల్ని దూరం చేయడానికి ప్రయత్నం చేస్తున్న సాతాను ప్రియులారా మనం చూసినట్టే ఇప్పుడు ఈ కాలంలో కూడా మనం ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుంది? పరిశుద్ధాత్మ అగ్ని వలన అపవాదికరులు నాశనం జరుగుతుంది అనమాట. ఆత్మ ఘటకం మనం వాడుతున్నప్పుడు అపవాదికరులు బ్రేక్ అయిపోతుంది. ఇది మాత్రం కాకుండా ప్రియులారా మనం చూసినట్లయితే
ప్రియులరా సాతాను ప్రియులరా మనం చూస్తే జీవగల దేవుడు 1000 సంవత్సరం అగ్ని 1000 సంవత్సరం బంధిస్తాయని పరిశుద్ధ గ్రంథం మనకు ఆమె నేర్పిస్తుంది. అది మాత్రమే కూడా తర్వాత ప్రభు ఏం చేస్తాడు ప్రియులారా మనం చూసినట్లయితే క్రీస్తు నుండి మనల్ని దూరం చేయడానికి ప్రయత్నం చేస్తున్న సాతాను ప్రియులారా మనం చూసినట్లయితే అగ్ని గుండములో నరకములో జీవగల దేవుడు పడేస్తుంది. ఇంకా సాతానుకు సహకరించిన క్రూర మృగం గాని అబద్ధ ప్రవక్తలను కూడా అగ్ని గుండములో పడేస్తాయి అనమాట. ఎందుకంటే యేసుక్రీస్తుకు అంత కోపం ఉంది అనమాట. యేసుక్రీస్తుకు ప్రియులారా అంత కోపం ఉంది, సాతానుకు వ్యతిరేకంగా అంత కోపం ఉంది. ఎందుకంటే సంఘాన్ని తన నుండి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తున్న సాతానికి వ్యతిరేకంగా యేసుక్రీస్తుకు అంత కోపం ఉన్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. హల్లెలూయా. అందుకొరకే ప్రియులారా మనం చూస్తుంటే కలువరి సిలువలో మనం చూడవచ్చు. సిలువలో యేసయ్య మరణించినప్పుడు సాతాను తల శిరస్సును నాశనం చేశామన్నమాట. పెళ్లి కుమారి సంఘానికి జీవం గల దేవుడు అధికారం శక్తి అనుగ్రహించామన్నమాట. పరిశుద్ధాత్మను తోడుగా అండగా ప్రభు అనుగ్రహించామన్నమాట. యేసు రక్తం ద్వారా కాపుదల దేవుడు అనుగ్రహించామన్నమాట. యేసు నామం ద్వారా కాపుదల అనుగ్రహించామన్నమాట. ప్రియులారా మనం చూస్తున్నట్లయితే వాక్యం గడ్గం ద్వారా కాపుదల అనుగ్రహించామన్నమాట. దేవదూతల ద్వారా కాపుదల ప్రియుల సంఘానికి జీవగల దేవుడు అనుగ్రహించాం. అది మాత్రమే కాకుండా అనేకులు ప్రార్థన కూడా మనకు ఎంతో సపోర్ట్ ఉన్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. ఇప్పుడు ఒకవైపు ప్రియులారా మనం చూసినట్లయితే సంఘాన్ని జీవగల దేవుడు ఎంతో ప్రేమగా ఎంతో జాగ్రత్తగా క్రీస్తు కాపాడుతున్నాం. ఒకవైపు ప్రియులారా మనం చూసినట్లయితే శత్రు సాతాను తంత్రాలు మాత్రం పరిశుద్ధాత్మ అగ్ని వలన వాక్యం గడ్గం ద్వారా నాశనం చేసినట్టు కూడా ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి అగ్ని గుండంలో ప్రియులారా సాతాను మాత్రం కాదు, క్రూర మృగం అలాగే సాతానుకు తోడుగా అబద్ధం చెప్పి ప్రజలను మోసం అంటే దూరం చేయడానికి ప్రయత్నం చేసిన అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. వారిని కూడా అగ్నిగుండంలో అబద్ధ ప్రవక్తను కూడా ప్రియుల అబద్ధ ప్రవక్త తను కూడా అగ్నిగుండంలో పడేసినట్టు ప్రియులరా యేసుక్రీస్తు ప్రణాళిక కలిగినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అది మాత్రం కాకుండా మరణాన్ని కూడా మృతులు లోకమును కూడా అగ్నిగుండములో పడేసినట్టు ప్రియులారా పడేయడానికి ప్రభు ప్లాన్ కలిగి ఉన్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అది మాత్రం కాకుండా ప్రియులారా మనం చూసినట్లయితే ప్రేరణ గ్రంథము 21 అధ్యాయం 8లో ప్రియులారా మనం చూడవచ్చు. ఇంకా ఒక పెద్ద గుంపు కూడా మనం చూడవచ్చు. వారు కూడా అగ్నిగుండములో వెళుతారు. కానీ మనం ప్రార్థన చేయాలి. వారు రక్షణ పొందినట్టు వారు అగ్నిగుండములో వెళ్ళవద్దు అని మనం ప్రార్థన చేయాలి. పెరికి వారు గాని అవిశ్వాసులు గాని అసహులు గాని నరగంధకులు గాని వ్యభిచారులు గాని మాందరులు గాని విగ్రహారాధులు గాని అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుతురు అని 2వ మరణం. కానీ ప్రియులారా సంఘం మాత్రం మనం చూస్తున్నది యేసుక్రీస్తు ప్రేమ గ్రహించుకొని యేసుక్రీస్తున్న హృదయంలో చేర్చుకున్న దేవును కుమారుడు దేవుని కుమార్తె ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు 2వ రాకడలో పరిశుద్ధాత్మ వలన సగం వలన ఎత్తపడిన సంఘంలో ఉన్నవారు ప్రియులారా మనం చూసినట్లయితే యుగగాలు నిత్యం యేసుక్రీస్తు అల్లెలు ముఖం చూసుకొని ముఖ దర్శనం అల్లెలుయా ఆయన ముఖ దర్శనం చేదురు అంటే ప్రభు ముఖం చూసుకొని నిత్యం ప్రభువును వధింపబడిన గొర్రెపులైన మన యేసుక్రీస్తును నిత్యం ఆరాధిస్తారన్నమాట. ఒకవైపు మనం చూసినట్లయితే దుఃఖం నిరాశ కన్నీరు అనుభవం మనం చూడవచ్చు. కానీ జీవగల దేవుడు యేసుక్రీస్తు నమ్మిన ప్రియులారా మనం ఒక కన్నీరు అందుకూడే కన్నులు ప్రతి బాష్ప బిందువును ప్రభు తుడచి వేస్తాడనమాట. పెళ్లి కుమార్తె యొక్క ప్రతి బాష్ప బిందువును ప్రభు తుడచి వేస్తాడు. పెళ్లి కుమార్తె సంఘం ఒక ప్రతి గాయాలు ప్రభు కడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మంచి సమ్రాడు యేసుక్రీస్తు మన హృదయంలో ఉన్న ప్రతి గాయాలు ప్రతి రోగాలు వ్యాధి బాధ మన నుండి తీసివేస్తున్నా కాబట్టి దేవునికి దేవుడు కృప ఇచ్చి మనల్ని బలపరిచి సమస్యలు జయించుకొని ముందుకు వెళ్ళే కృప ప్రియులారా ప్రభు మన పక్షంగా నిలబడి మనకు నిరంతర పరిశుద్ధాత్మ వలన మనకు అనుగ్రహిస్తున్నటువంటి దేవునికి స్తోత్రం. పౌలు మనం చూడవచ్చు. నన్ను బలపరచు క్రీస్తునందు నేను సమస్యలు చేయగలను. పోసిన పౌలు కూడా ప్రియులారా మనం చూసిన తన బ్రతుకులో బలహీనత ఉంది అనమాట. కొన్ని బోడీలో ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చారు. కానీ క్రీస్తు పరిశుద్ధాత్మ వాక్యం ద్వారా దేవుడు కృప ఇచ్చి బలపరిచామనమాట. బలపరిచి కాబట్టి అదే దేవుడు మన ఆత్మను బలపరిచినాక మన ప్రాణాన్ని బలపరిచినాక మన శరీరాన్ని బలపరిచినాక దేవునికి స్తోత్రం. కాబట్టి క్రీస్తు ఏం చేస్తున్నాడు? మనలు పరిశుద్ధాత్మ వరాలతో నింపుతున్నామన్నమాట.
మహిమతో మనను అనుదినం నింపుతున్నాం అన్నమాట. మహిమతో మనను అనుదినం నింపుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా నిత్య మహిమలోనికి మనను నడిపిస్తున్నాం అన్నమాట. ఇంకా ప్రియులారా మనం చూసినదే శాపగ్రస్తమైన భూమిని కూడా ప్రియులారా మనం చూసినదే దానికి ముందు సంఘం ఎత్తబడుతుంది. భూమిని కూడా అగ్ని ద్వారా దేవుడు పరిశుద్ధపరుస్తాడు. తర్వాత దేవుడు ఏం చేస్తాడు? పాపం లేని, శాపం లేని, శాతాను కూడా లేని, కన్నీరు లేని, రాత్రి లేని, చీకటి లేని ప్రియులరా నీది వసించు నూతన ఆకాశం, నూతన భూమి దేవుడు తీసుకొని వస్తాడు. అది ప్రభు ఒక ప్రణాళికలు ఉన్నామన్నట. కాబట్టి దానిలో ప్రియులారా మనం చూస్తున్న పునాదులు గల పట్టణం అంటే దేవుడు శిల్పిగా నిర్మించిన పునాదులు గల పట్టణం అంటే దేవుడు శిల్పిగా నిర్మిస్తున్నాం అనమాట. సంఘం కొరకు, పెళ్లి కుమార్తె కొరకు ప్రియులారా మనం చూసిన దేవుడు ప్రియులారా పునాదులు గల పట్టణం నిర్మించి నూతన ఆకాశం, నూతన భూమి తీసుకొని వచ్చి సాతాను నాశనం చేసుకొని అగ్ని గుండంలో పడేసుకొని తర్వాత యుగాలు నిత్యం సంఘంతో, పెళ్లి కుమార్తెతో మాత్రం కాకుండా ప్రియులారా మనం చూసినట్టే గతకాలంలో క్రీస్తు కొరకు జీవం కలిగిన దేవుని కొరకు బ్రతికిన వారు అందరూ వస్తారనమాట. వారే మనం చూసినట్టే వారే ప్రియులారా మనం చూసినట్టే హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం చూడవచ్చు. పెళ్లి కుమార్తె ఒక గొర్రెపిల్ల ఒక వివాహోత్సవం వచ్చింది. కాబట్టి మనం చూసినట్టే ఆ వివాహములో పాలు పొందుతున్న వారు అందరం ధన్యులు, దాని కొరకు పిలువబడిన వారు అందరం ధన్యులు. దానిలో ప్రియులారా మనం చూసినట్టే అబ్రహాం వస్తారు, ఇసాకు వస్తారు, యాకోబు వస్తారు, పాత నిబంధన భక్తులను కూడా జీవగల దేవుడు తీసుకొని వస్తారు. ఇక దానిలో ప్రాముఖ్యమైన పాత్ర ప్రియులారా మనం చూసినట్లయితే సంఘం అన్నమాట. పెళ్లి కుమార్తె సంపూర్ణ మహిమతో నింపబడిన పరిశుద్ధమైన మహిమతో నింపబడిన సంఘం అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘం దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు తన శిల్పిగా నిర్మించిన పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఎదురు చూస్తాం. కాబట్టి మనం కూడా ఈ కాలంలో ఎదురు చూస్తున్నామన్నమాట. తల్లి నూతన ఆకాశం కొరకు, నూతన భూమి కొరకు భక్తులు ఎదురు చూస్తామన్నమాట. ఇప్పుడు మనం కూడా ఎదురు చూడాలి. ప్రభువా మీరు అక్కడ. హల్లెలూయా. స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువా రెమ్ము అని పిలుస్తున్నాం అనమాట. ఇంకా సంఘం కూడా రెమ్ము యేసయ్యను పిలవాలి అనమాట. దేవునికి స్తోత్రం. పిల్ల కుమారుడు సంఘం కూడా పిలవాలి. ప్రభువా రెమ్ము నన్ను. కాబట్టి యేసుక్రీస్తు రెండవ రాకడలో ప్రియులారా మహిమా శరీరం మనకు అనుగ్రహిస్తాడు. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నట్టే ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తున్నట్టే 2వ అధ్యాయంలో మనం చూడవచ్చు. జీవగల దేవునితో చాలా క్లోజ్ గా బ్రతికిన మనుషులు ప్రియులారా. అలాగే ప్రియులారా జీవగల దేవుని, పరిశుద్ధమైన జీవగల దేవునితో మన అందరం నిత్యం యుగాలు సమాధానంగా, సంతోషంగా, నిత్యానందం, నిత్యం ప్రభు జీవగల దేవును ఆరాధించుకొని బ్రతుకుతాం అనమాట. ఇంకొక వైపు ప్రియులారా మనం చూస్తున్నట్లయితే సాతాను గాని అంటే యేసుక్రీస్తు నుండి సంఘాన్ని ప్రజలను దూరం చేయడానికి ప్రయత్నిస్తున్న సాతాను గాని, ఊరం గాని, అబద్ధ ప్రవక్తలు గాని ప్రియులారా మిగిలిన వారు ఎవరైతే సాతాన్ని వెంబడించిన వారు, సాతానికి లోబడిన వారు అందరూ నిత్యం అగ్ని గుండములో, నిత్యం అగ్నిలో ప్రియులారా రాత్రి మగుడు బైబిల్లో రాయబడింది. అచ్చట క్రూర మృగమును, అబద్ధ ప్రవక్తయు, సాతాను వారు యుగములు రాత్రి మగుడు బాధింపబడతాయి అనమాట. ప్రియులారా మనం చూసిన నిత్యం క్రీస్తుతో పాటు పెళ్లి కుమార్తెగా హల్లెలూయా పెళ్లి విందులో వచ్చిన ప్రతి వారు అందరూ కూడా జీవగల దేవుడు స్తుతించుకొని, ఆరాధించుకొని, ఆశీర్వాదాలు అనుభవించుకొని నిత్యం యుగాలు దేవుని ఆరాధిస్తే అనమాట. దాని కొరకు దేవుడు నన్ను కూడా పిలిచాను అనమాట. ఇప్పుడు దేవుని పిలుపు చాలా ప్రియులారా చాలా గొప్పది. ఇప్పుడు నిర్లక్ష్యం చేయవద్దు. దేవుని పిలుపు చాలా ఉన్నతమైనది. ఇప్పుడు ఈ సువార్త పరిచయ కొరకు, ఈ ప్రేమ సువార్త కొరకు, ఈ విజయ సువార్త కొరకు ప్రియులారా మనం చూస్తుంటే చాలా మంది భక్తులు తన ప్రాణం కూడా పెట్టామన్నమాట. స్టెఫాను గాని, యాకోబు గాని చాలా భక్తులు తన ప్రాణం కూడా పెట్టామన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాం, దేహమును చంపిన వారిను భయపడవద్దు. ఒకటి మన ఆత్మ దేవుని చేతలు ఉండడం గొప్ప ఆశీర్వాదం. ప్రియులారా జీవగల దేవునితో సహవాసం చేయడం గొప్ప ఆశీర్వాదం. హల్లెలూయా. కాబట్టి చాలా భక్తులు ప్రియులారా మనం చూస్తున్న స్టెఫాను గాని, యాకోబు గాని ప్రాణం కూడా పెట్టారు. కాబట్టి స్టెఫాను ఒక ఆత్మ బైబిల్లో మనం చూడవచ్చు. 20 అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. వారు ఆత్మ దేవును 4వ దినములో మనం చూడవచ్చు. వారు క్రీస్తు కొరకు అదశాస్త్రులుగా మార్చబడిన వారు ఆత్మ కూడా దేవుని సన్నిధిలో ఉన్నామన్నమాట. క్రీస్తులను ఎదిరించిన వారు కూడా దేవుని సన్నిధిలో ఉన్నామన్నమాట. కాబట్టి బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది
వారు బ్రతికిన వారే ఉన్నామన్నమాట. మన చూపులో మనం చెప్తారేమో వలన ఆమె స్టెఫాన్ గాని యాకోబు గాని వారు మరణించాం కదా అని మనం చెప్తాం. కానీ బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, అవును వారి కథశాస్త్రంలో మార్చబడడం కరెక్ట్ గాని వారు బ్రతికిన వారే ఉన్నామని రాయబడింది. అంటే వారు ఆత్మలో ఆత్మ దేవుడు అంటే ఆత్మ అనమాట. ఆత్మ అప్పుడు జీవగల దేవునితో వారు బ్రతికి ఉన్నామన్నమాట. వారు బ్రతికి ఉన్నాం. క్రీస్తును నిద్రించిన వారు ఆత్మ ఉన్నామన్నమాట, బ్రతికి ఉన్నామన్నమాట. మనం మనసులో వారు మరణించాం, వారు అయిపోయింది అని మనం చెప్తారు. కానీ ప్రియులారా మనం చూస్తుంటే క్రీస్తును నిద్రించిన వారు ధన్యులని రాయబడింది. క్రీస్తు కొరకు యేసుక్రీస్తు రెండవ రాకడలో ప్రియులారా క్రీస్తును నిద్రించిన వారు ధన్యులు, ఎందుకంటే వారు బ్రతుకుతుంది అనమాట. వారు జీవగల దేవునితో బ్రతుకుతుంది. ఇప్పుడు క్రీస్తు కొరకు ప్రియులారా బైబిల్ మనకు నేర్పిస్తుంది మరణం దాకా ప్రియులారా మనం నిలబడాలి. ప్రేరణ గ్రంథం 2వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. సంఘం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన దానిలో ప్రియులారా 2వ అధ్యాయము 10వ వచనంలో మనం చూడవచ్చు. మరణం వరకు నమ్మకము ఉండుము, నేను నీకు జీవకిరీటం ఇస్తాను. కాబట్టి క్రీస్తు కొరకు ఎవరైతే నిలబడుతున్నారో వారికి అనేక బహుమానం, అనేక రివార్డు జీవగల దేవుడు తప్పకుండా ఇస్తారు. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు కొరకు నిలబడుతున్న వారు ఏనాడు సిగ్గుపడలేదు. ఇప్పుడు మనం నమ్మకంగా ప్రార్థన చేస్తాం, నమ్మకంగా దేవుని స్తుతిస్తాం, వాక్యం పరిశుద్ధ గ్రంథం మనం నమ్మకంగా చదువుదాం. అలాగే మనం ఆత్మీయురాలుగా పరిశుద్ధాత్మ సహాబలైన మన అనుదినం బ్రతకాలి అనమాట. మహిమ నుండి అధిక మహిమలో మనం ఎదగాలి, పరిశుద్ధంలో మనం ఎదగాలి, క్షమించే విషయంలో మనం ఎదగాలి. ఆత్మ గురించి ఐక్యత వాక్యం దేవుని కృపను బట్టి కాపాడుకొని ముందుకు వెళ్ళాలి అనమాట. కాబట్టి జయించిన సంఘ కొరకు ప్రభు వస్తాడు. అంటే జయించిన వారిని చేర్చుకోవడానికి కొరకు ప్రభు వస్తాడు. కాబట్టి జయించిన క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో ఇచ్చి మనం కూడా జయంతో బ్రతికినట్టు దేవుడు అనుదిన కృప అనుగ్రహిస్తున్నటువంటి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదు, అబ్బో నేను ఓడిపోతారేమో. కాబట్టి జయించిన క్రీస్తుతో పరిశుద్ధాత్మ దేవునితో మనం కలిసి బ్రతికిన చాలు, మన జయంతోనే కొట్టం లేదు. హల్లెలూయా. కాబట్టి దేవుడు కృప ఇస్తాడు అనమాట. దేవుడు కరుణ చూపిస్తాడు, దయ చూపిస్తాడు. కాబట్టి ప్రియులారా మనం దేవుని పిలుపుకు తగినట్టు ప్రియులారా మనం ముందుకు వెళ్తాం. కాబట్టి దేవుని ప్రణాళిక నా పట్ల మీ పట్ల ఉన్న దేవుని ప్రణాళిక, తండ్రి అయిన దేవుని ప్రణాళిక చాలా గొప్పది అనమాట. కాబట్టి ప్రణాళిక కొరకు ప్రియులారా మనం నిలబడదాం. కాబట్టి ప్రియులారా మనం ఈ వాక్యం ద్వారా దేవుడు దీవించినాక ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశోధన మా ప్రేమ గల తండ్రి, మా పట్ల ఉన్న దేవ నిత్యం వాళ్ళ కొరకు ఉన్న గొప్ప ప్రణాళిక ఏసే మీరు మా గురించి మీరు ఆలోచన ఇస్తున్నట్టు వందనాలు తండ్రి. మా గురించి మీరు ఆలోచన ఇస్తున్నట్టు వందనాలు తండ్రి. మా గురించి గొప్ప ప్రణాళిక మేము ఆలోచన చేస్తున్న దానికంటే గొప్ప ప్రణాళిక కలిగి ఏసయ్య మీరు జీవాధిపతి, మీరు ఉన్నవాటి స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. ఈ సత్యం ఆమె రేపు పరిశుధాత్మతో దయచము తండ్రి. వాక్యం మళ్ళీ మార్చము తండ్రి. ప్రతి ఆమె గాయపరచబడిన హృదయం అలు స్వస్థపరచబడిన నలిగిన హృదయం ద్వారా ప్రభావ స్వస్థపరచమని ప్రతి దుఃఖం, నిరాశ, బాధలు యేసులో సాతన బాధలు పడే లయమైపోయినగా ప్రతి ఒక్కరు ప్రార్థన, ఆరాధన, వాక్య ధ్యానంలో లోతైన అనుభవంలోనికి నడిపించు. పరిశుద్ధ గ్రంథం చదివించడంలో లోతైన అనుభవంలోనికి నడిపించము తండ్రి. మమ్మల్ని పరిశుద్ధపరచము తండ్రి. నేను పరిశుద్ధ కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలని చెప్పిన తండ్రి. మమ్మల్ని పరిశుద్ధపరచము తండ్రి. ఆత్మ, ప్రాణం, శరీరం పరిశుద్ధపరచామని చెప్పిన దేవా మీకు వందనాలు తండ్రి. మాలో నిరంతరం వాక్యందరి ఆత్మదేవ మీరు కార్యం చేస్తున్నట్టు వందనాలు తండ్రి. మీరు అక్కడలో మేము ఎత్తపడిన గుండెలో ఉండే కృప తండ్రి. మాకు ఆ రాష్ట్రం దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు తండ్రి దేజమని ప్రత్యేక మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా స్తోత్రం తండ్రి. తండ్రి ఇప్పుడు దాకా ప్రభావ మీరు మా బ్రతులు చేస్తున్న మేలు బట్టి స్తుతిస్తున్నాం. ప్రభావ మీరు చేయబోతున్న గొప్ప మేలు బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ తిరేగదాములు దీవిస్తున్నాం, నిరక్తంగా దభిస్తున్నాం, మహిమగనద మీకు అభిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి నా దేవుని యొక్క ప్రేమ, యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిరంతర సహవాసం మనందరికీ ప్రార్థన చేస్తున్న అన్ని విషయంతో యేసు క్రీస్తు రెండవ రాకడ దాకా ఉండినారు. ఆమేన్. ఆమేన్.